మరి కాసేపట్లో ప్రధాని మోదీని టీమిండియా క్రికెటర్స్ కలవబోతున్నారు. ఐటీసీ మౌర్యాలో రాహుల్ ద్రవిడ్ కేక్ కట్ చేయబోశారు. అయితే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కప్పు గెలిచి భారత్ టీమిండియా ప్లేయర్స్ డప్పు చప్పుళ్లకు చిందేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఐటీసీ మౌర్యకు చేరుకున్న భారత జట్టుకు అక్కడ డప్పు చప్పుళ్లతో వెల్కమ్ చెప్పారు హోటల్ సిబ్బంది. ఈ క్రమంలో అక్కడే డప్పు చప్పుళ్లకు అనుగుణంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పంత్లు మాస్ స్టెప్పులు వేశారు. Now they are meeting the Prime Minister shortly. After that, they will be flying to Bombay. There will be roadshow and reception for them. So I think it's best effort put in by players of the Team India and the coaches and the management that we are able to win World Cup after 11-12 years. It's a great moment. It's an emotional moment for all of us. It's a big achievement. So I would like to give credit to the entire team, the team management and BCCI in particular, that put together their efforts, brought us these moments, and we all are happy. I think entire కాసేపట్లో ప్రధాని మోదీని కలవబోతున్నారు. క్రికెటర్స్ కు ప్రధాని సన్మానం చేస్తారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత టీమిండియా ప్లేయర్స్ ప్రత్యేక విమానంలో ముంబైకు వెళ్తారు. విమానాశ్రయం నుంచి నేరుగా వాంఖడే స్టేడియానికి వెళ్లి అక్కడ నుంచి 2 కిలోమీటర్ల మేర వరల్డ్ కప్ ట్రోఫీతో ఓపెన్ బస్ పెరేడ్ ను నిర్వహిస్తారు. ఇవాళ సాయంత్రం నిర్వహించబోతున్న విక్టరీ పెరేడ్ లో అభిమానులు పాల్గొనాలని రోహిత్ శర్మ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక ఈ ప్రత్యేక క్షణాలని మీ అందరితో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నామని అన్నారు. మెరీన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు జరిగే పెరేడ్లో భారత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందామని రోహిత్ శర్మ పోస్ట్ చేశారు. బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా అభిమానులకు ఆహ్వానం పంపించారు. T20 వరల్డ్ కప్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 17 ఏళ్ల తరువాత రెండోసారి మన జట్టు వరల్డ్ కప్ గెలిచింది. ఈ లీగ్ లో ప్రతి మ్యాచ్ గెలుస్తూ ఫైనల్ చేరిన భారత జట్టు ఫైనల్లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి అత్తరుకొట్టింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని భారత జట్టు రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంది. ఘన విజయం తరువాత బార్బడోస్ నుంచి బయలుదేరే సమయానికి అక్కడ హరికేన్స్ బీభత్సం సృష్టించాయి. అసలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. స్థానిక అధికారులు అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు. భారత జట్టు ఉన్న హోటల్ రూమ్స్ లోకి కూడా వర్షపు నీరు చేరింది. కాసేపు బయటకు వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా అక్కడ కర్ఫ్యూను విధించారు. దీంతో రోహిత్ సేన తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆ స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ లో తీసుకొచ్చింది. इस अमेजिंग फीलिंग मैन, इसके लिए काफ़ी मेहनत की है ये हाथ में आने के लिए. आई एम सो ब्लेस कि मैं आज ये ट्रॉफी और ये ब्यूटीफुल मेंबर जो प्लेइंग 11 जो टॉप 15 है, तो बहुत ही अच्छा लग रहा है. सो एक्साइटेड. This feeling you can't express in words. I think I'm so lucky to have this.
I'm very happy, very excited. It is almost a dream come true seeing the team pass from so close, and Chahal to waved also, so it's my day is made. I don't need anything else today. ఇప్పటికైతే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, ఇటు బ్రేక్ఫాస్ట్ మీట్కు ప్రధాని మోదీ దగ్గరకు క్రికెటర్స్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత వాళ్ళ స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది? మెరీన్ బీచ్ నుండి వాళ్ళ ఓపెన్ మార్చ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అనుకోవచ్చు? టీ20 వరల్డ్ కప్ విజయం సాధించిన తర్వాత వారు ముంబైకి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావాల్సింది. ప్రస్తుతం అయితే నరేంద్ర మోడీని అలాగే చంద్రబాబు నాయుడు మధ్య కూడా భేటీ జరుగుతుంది. ఆ భేటీ అనంతరం టీమిండియా క్రికెటర్లతో ప్రధానమంత్రి ఆ మీటింగ్ ఉండబోతుంది. అక్కడ వాళ్ళతో ఆయన మాట్లాడిన తర్వాత వారు అక్కడి నుంచి డైరెక్ట్ గా ముంబై వెళ్ళిపోతారు. ముంబైలో అక్కడ భారీ ఎత్తున కూడా ఒక ప్రదర్శన కూడా ఉండబోతుంది. స్టేడియంలో సన్మాన సభ కూడా ఉండబోతుంది. దాంట్లోనే బీసీసీఐ సెక్రటరీ జైషా ఏదైతే ప్రైజ్ మనీ ఉందో అలాగే బీసీసీఐ ప్రకటించిన 125 కోట్ల రూపాయల చెక్కును కూడా టీం సభ్యులకి ఆయన అందించబోతున్నాడు. దాంతో పాటు ఎయిర్పోర్ట్ నుంచి స్టేడియం వరకు కూడా భారీ ర్యాలీని నిర్వహించబోతున్నారు. గతంలో 2007లో ప్రపంచ టీ20 గెలిచిన తర్వాత ధోనిసేన టీం ఏదైతే గ్రాండ్ గా వెల్కమ్ చేస్తారో దానికంటే ఎక్కువగా ఈసారి ముంబైలో ఈ యొక్క ర్యాలీ ఉండబోతుంది. పైగా ముంబై అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం రోహిత్ శర్మ సొంత ప్లేస్ కాబట్టి రోహిత్ శర్మకి స్వతహాగా అక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ మంది. దాంతో పాటు విరాట్ కోహ్లీని చూడడానికి కూడా ఫ్యాన్స్ ఎగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముంబైలో ఒక ర్యాలీ నిర్వహించాలంటే కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అనేది నిలిచిపోతుంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా అలర్ట్ చేశారు. ముఖ్యంగా టీమిండియా జట్టు ఏ ప్లేస్ లో వెళ్తుందో అయితే ర్యాలీగా ఆ ప్లేస్ లో అభిమానులు పూర్తి స్థాయిలో వదిలిపెట్టడమే కాకుండా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కాస్త తగ్గించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో అయితే కానీ ఇప్పుడు ప్రధానమంత్రితో మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి పూర్తిగా ఇంకా మాట్లాడబోతున్నారు. దాంతోపాటు ఫ్యాన్స్ తో కూడా ఇంటరాక్షన్ అవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా. ये ब्यूटीफुल